నమస్కారం. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించాలని గణేష పురాణంలో చెప్పారు. ఈ పుత్రగణపతి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఎవరైనా సరే సంతానంలో అమ్మాయిలు మాత్రమే ఉండి అబ్బాయిలు లేని వాళ్ళు మగపిల్లలు పుట్టాలంటే, మగ సంతానం కలగాలంటే ఫాల్గుణ శుక్ల చవితి రోజు పుత్రగణపతి వ్రతం అనే పేరుతో గణపతిని పూజించాలి. అలా పూజిస్తే గణపతి అనుగ్రహం వల్ల మగ సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అది పుత్రగణపతి వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. అలాగే పుత్రగణపతి వ్రతం రోజు గణపతిని ఎలా అర్చన చెయ్యాలి అంటే, ప్రధానంగా సులభంగా గణపతిని పూజించాలంటే కొబ్బరి నూనె దీపారాధన చేసి గన్నేరు పుష్పాలతో పూజించండి, గన్నేరు ఆకులతో గణపతిని పూజించండి, గరికపోచలతో పూజించండి. గన్నేరు పుష్పాలు, గన్నేరు ఆకులు, గరికపోచలు, వీటితో గణపతిని పూజిస్తూ పుత్రగణపతికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకము మంత్రము చదువుకోండి. పుత్రగణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కరస్థ కదళీచూత పనసేక్షుక మోదకం బాలసూర్య ప్రభం దేవం వందే పుత్రగణాధిపం. ఇది ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకం చదివాక పుత్రగణపతి మంత్రం చదువుకోండి. ఆ మంత్రం ఏంటంటే ఓం గం పుత్రగణాధిపతయే నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదవండి. అలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల పుత్ర సంతాన ప్రాప్తిని పొందవచ్చు. అలాగే నైవేద్యం తప్పకుండా అటుకులు బెల్లం సమర్పించాలి. ఆ తర్వాత 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను ఇంటికి పిలిచి వాళ్ళకి ఈ అటుకులు బెల్లం పంచిపెట్టి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు కూడా అందించి వాళ్ళకి వస్త్రాలు బహూకరించాలి. ఇలా చేస్తే పుత్రగణపతి వ్రతం పూర్తవుతుంది. ఈరోజే పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించడం వెనుక కూడా గణేష పురాణంలో ఒక అద్భుతమైన కథ చెప్పారు. ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో కాశీ క్షేత్రంలో దివోదాసు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. అయితే ఈ దివోదాసు కాశీ క్షేత్రంలో సర్పాలకి దేవతలకి చోటు లేదు అని చెప్పి రాజాజ్ఞగా పలుకుతాడు. అందువల్ల కాశీక్షేత్రం నుంచి దైవీ శక్తులన్నీ వెళ్ళిపోతాయి. దానివల్ల కాశీక్షేత్రంలో ఉన్నటువంటి దైవీ శక్తుల ప్రభావం తగ్గిపోతూ వస్తుంది. ఇది చూసినటువంటి పరమేశ్వరుడు వినాయకుడిని కైలాసం నుంచి కాశీక్షేత్రానికి పంపిస్తాడు. కాశీక్షేత్రంలో డుండి అనే ప్రదేశంలో వినాయకుడు అడుగుపెట్టి అక్కడ ఉన్నటువంటి దివోదాసు మనసు మార్చి అతన్ని రాజ్యభ్రష్టుడిని చేసి మళ్ళీ కాశీక్షేత్రంలోకి దేవతాశక్తులన్నీ ప్రవేశించేలాగా వినాయకుడు చేస్తాడు. అప్పుడు కైలాసం నుంచి పరమేశ్వరుడు కాశీక్షేత్రానికి దిగివచ్చి డుండి అనే పేరుతో ఈ ప్రదేశంలో గణపతి వచ్చి దివోదాసు మనసు మార్చి అతన్ని రాజ్యభ్రష్టుణ్ణి చేసి మళ్ళీ కాశీక్షేత్రంలో దైవీ శక్తులు వచ్చేలాగా చేశాడు. కాబట్టి ఈరోజు తప్పకుండా గణపతిని అందరూ పూజించాలి అని పరమేశ్వరుడు చెప్తాడు. ఆ రోజు ఫాల్గుణ శుక్ల చవితి. అందుకే ఫాల్గుణ శుక్ల చవితి రోజు డుండి గణపతి అనే పేరుతో కాశీక్షేత్రంలో ఉన్న గణపతిని దర్శించిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరుడు కాశీక్షేత్రంలో అడుగుపెట్టిన రోజు ఫాల్గుణ శుక్ల చవితి. ఆ రోజు అడుగుపెట్టేసరికి కాశీలో ఉన్న దివోదాసు రాజ్యభ్రష్టుడైపోయాడు. దేవతా శక్తులన్నీ మళ్ళీ కాశీక్షేత్రంలోకి ప్రవేశించినాయి. ఇది జరగటానికి కారణం గణపతి అయ్యాడు. కాబట్టి ఫాల్గుణ శుక్ల చవితి రోజు అందరూ గణపతిని పూజించాలి, డుండి గణపతిగా అర్చన చేయాలి, గణపతి దగ్గర గుంజిళ్ళు తీయాలని శివుడు చెప్పాడు. కాబట్టి శివుడు నిర్దేశించి ఆ తర్వాత పుత్రగణపతి వ్రతాన్ని కూడా ఆ రోజు చేసుకోమని చెప్పాడు. కాబట్టి ఫాల్గుణ శుక్ల చవితి రోజు అందరూ కూడా పుత్రగణపతి వ్రతం చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే సంతానంలో అమ్మాయిలే ఉన్నారు, అబ్బాయిలు లేరని భావించేవాళ్ళు ఖచ్చితంగా అబ్బాయిలు రావాలంటే, మగ సంతాన ప్రాప్తి లభించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించండి. అలాగే పుత్రగణపతి వ్రతం సందర్భంగా ముందుగా అందరూ పుత్రగణపతి ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి. అదేంటో ఇంకొకసారి చూద్దాం. కరస్థ కదళీచూత పనసేక్షుక మోదకం బాలసూర్య ప్రభం దేవం వందే పుత్రగణాధిపం. ఆ తర్వాత పుత్రగణపతి మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం గం పుత్రగణాధిపతయే నమః. పుత్రగణపతి వ్రతం చేయండి. ఎవరైనా కాశీక్షేత్రంలో ఉన్నవాళ్ళు డుండి గణపతిని ఈరోజు దర్శనం చేసుకుంటే విశేషంగా గణపతి అనుగ్రహానికి చాలా చక్కగా పాత్రలు కావచ్చు. స్వస్తి.